వాట్సాప్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ అమేజింగ్ వీడియో. ఈరోజు నేను మీ అందరికీ పానకం వడపప్పు ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని గిన్నెలో ఒక 1/2 లీటర్ వాటర్ తీసుకున్నాం. ఒక గిన్నెలోకి 1/2 లీటర్ వాటర్ తీసుకున్న తర్వాత వాటర్లో మనం బెల్లం వేసుకుందాం. గిన్నెలోకి కొంచెం బెల్లం తీసుకొని బాగా కరిగేటట్టు కలుపుతూ ఉండాలి. లేదంటే కొంచెం పక్కన పెట్టినా మొత్తం కరిగిపోయిన తర్వాత మనం అందులోకి మిరియాలు, యాలకులు ఈ రెండింటిని పొడి చేసి పక్కన పెట్టుకున్నాం. దీన్ని అందులో కలుపుకోవాలి. ఈ యాలకుల్ని తొక్కు ఉంటుంది కదా, తొక్కు తీసి పక్కన పెట్టుకొని దంచుకుంటే బాగుంటుంది. ఎందుకంటే తాగేటప్పుడు ఆ తొక్కు అడ్డొస్తే బాగోదు కదా. బెల్లం బాగా కరిగిన తర్వాత యాలక్కాయలు, మిరియాలు పౌడర్ తీసుకొని వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకొని ఇంకా బెల్లం కానీ ఏదైనా సరిపోతే ఇంకా యాడ్ చేసుకోవటమే. పానకం మనం శ్రీరామ నవమి రోజు మాత్రమే కాదు, ఇంకెప్పుడైనా తాగొచ్చు. సమ్మర్లో మనం రెగ్యులర్గా కొంచెం తాగుతాం అంటే మన బాడీకి చాలా మంచిది. ఈ పానకం మనకి చాలా చలవ చేస్తుంది. అంటే ఇప్పుడు మనం డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటాం అన్నమాట పానకం తాగితే. కాబట్టి పానకం మన హెల్త్కి మంచిది. కాబట్టి ఓన్లీ శ్రీరామ నవమి రోజు మాత్రమే కాకుండా కొంచెం రెగ్యులర్గా తాగుతూ ఉంటే మంచిది. మనం ఉపవాసం ఉన్నప్పుడు పానకం తాగితే చాలా మంచిది. కాబట్టి ఉపవాసం ఉన్నప్పుడు కూడా పానకం తాగుతూ ఉండండి. పానకానికి మంచి కాంబినేషను వడపప్పు. ఇది పచ్చిశనగపప్పు, పెసరపప్పు. ఈ రెండింటిని నీళ్ళల్లో ఒక 6 గంటల సేపు నానబెట్టుకున్న తర్వాత కొంచెం మెత్తగా అవుతాయి. అప్పుడు ఈ రెండింటిని కలుపుకొని అందులోకి కొబ్బరి, బెల్లం యాడ్ చేసుకుని తింటే సూపర్ ఉంటుంది. చారీ, ఎగ్జామ్స్ బాగా రాయి, ఆల్ ద బెస్ట్. మావాడు చాలా కష్టపడి చదివి ఎగ్జామ్స్ రాస్తున్నాడు. ఇంటర్ సెకండ్ ఇయర్, ఈరోజు లాస్ట్ ఎగ్జామ్. వాడికి చాలా కష్టపడి ఎగ్జామ్స్ రాస్తున్నాడు. మంచి మార్కులు రాకపోతే వాడు బాధగా ఫీల్ అవుతాడు కదా. మరి మీరు ఈ వీడియో చూసినప్పుడు నేను చాలా కష్టపడి ఈ వీడియోని చేస్తే మీరు ఈ వీడియోని చూసి లైక్ చేయకపోతే, కమెంట్ చేయకపోతే, 10 మందికి షేర్ చేయకపోతే మేము కూడా ఫీల్ అవుతాం కదా. సబ్స్క్రైబ్ చేయకపోతే బాధపడతాం కదా. మేము బాధపడే విషయాలు మీరు చేయరనుకుంటున్నాను. కాబట్టి వెంటనే చేసేయండి.